ఈ మాటను ఒక్కసారి నువ్వు ఉచ్చరించు, విశ్వాసంతో పలుకు. ఎంత బలమో, ఎంత ధైర్యమో, ఎంత నిరీక్షణ వస్తుందో. రాత్రి ఆ మాటలు ధ్యానిస్తూ రాసుకుంటూ ఉంటే ఎంత సంతోషమో నాకు, ఎంత బలమో. అందుకేందా పాడుకున్నా, ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, నీవుంటే అంతే చాలయ్యా, నా బ్రతుకుల ఎంతో మేలయ్యా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎవరేమి అనుకోని, ఏమున్నా లేకున్నా, నేను ఎక్కడున్నాను? నా యేసులో ఉన్నాను. ఆమె చెప్పండి, నేను నా యేసులో ఉన్నాను. మరొకసారి, మరొకసారి, మరొకసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడున్నామండి? ఆ స్పర్శ కలిగి ఉండు, నీలో అద్భుతం జరుగుతుందో లేదో చూడు. నువ్వెక్కడికైనా వెళ్ళు. ఎక్కడున్నావు నీవు? యేసులో. బస్సులో ఉన్నావా? బస్సులో ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? అది ఇప్పుడు భారతదేశంలోనే మనం ఉండేది. నెల్లూరు జిల్లాలో ఉన్నాం, లేదా ఒంగోలు జిల్లాకి వెళ్ళాం, లేకుంటే కర్నూలుకి వెళ్ళాం, కడపకి వెళ్ళాం. ఎక్కడున్నాం మనం? భారతదేశంలో ఉన్నామని గుర్తు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే మనం ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఉండే ఏ దేశంలోనికైనా వెళ్ళు. ఎక్కడున్నాం మనము? యేసులో ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాం మనము? యేసులో ఉన్నాం. అప్పులున్నాయ్యా, విశ్వాసం పనిచేస్తుంది. అనారోగ్యం వచ్చిందయ్యా, విశ్వాసం పనిచేస్తుంది. నన్ను స్వస్థపరచు దేవుడు నాకున్నాడు. ఆమె ఆయన లోనికి వెళితే ఆయన మహిమను చూస్తారేమంట. ఆకలి లేదు, దప్పిక లేదు, కొరతలు లేవు, కొదువలు లేవు. ఆయన లోనికి వెళితే ఆయన మహిమను చూస్తూనే ఉండిపోతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏసీ గదిలోనికి వెళితేనే బయటికి రావాలనిపించదండి ప్రజలకు. ఏమంటారు? ఏసీ గదిలోనికి వెళ్తే ఎండ బయట వేడెక్కిపోతా ఉంది, ఏసీ ఉంటే బాగుంది, కనీసం అంత కూలర్ ఉన్నా బాగు. మా పేనాలు అల్లాడిపోతా ఉన్నాయి ఈ మధ్య. ఏసీ కొనాలా? ఏసీ కొనాలంటే ఏం చేయాలి? రేకులన్నీ లాగేస్తాయేమో, స్లాబ్ అంతా లాగేస్తుందేమో. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఉన్న 4 రూపాయలు ఎట్ట ఎగరగొట్టాలి, ఎట్ట ఎగరగొట్టాల? ఏదో ఒకటి చేసి నా శరీరానికి సుఖాన్ని తెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేసి నా శరీరానికి సౌకర్యాన్ని తెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేసి లోకంలో అబ్బో ఏసీ కూడా ఉందయ్యా వాళ్ళ ఇంట్లో అనిపించుకోవాలి. ఏదో ఒకటి చేసి నన్ను నేనైనా కనపరచుకోవాలి, నా ఇంట్లో వాళ్ళ చేతనైనా కనపరచబడాలి, లోకం చేతనైనా కనపరచబడాలి. అయితే నా ప్రభు చెప్తున్నాడు, నా ప్రభు చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వాడు నా యందు నిలిచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, నా సర్వం నీవే యేసయ్యా, సమస్తం నీలో యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే 40 దినాలు కొండ మీదకు పోయి, పో మోషే కిందకు పో, నేను బాను. ఏమంటాడు? నేను బాను కిందకి. ఏ కిందకి? కింద ప్రజలు ఉన్నారు, నేను బాను. ఇక్కడేముంది? మహిమ ఉంది. ఆమేన్. ఇక్కడేముంది? మహిమ. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నిలిచి ఉంటాడు. ఆమేన్. నా యందు అంటే నా మహిమలో నిలిచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మహిమలో నిలిచి ఉంటే ఆ మహిమను చూస్తూ ఉంటే ఆకలి ఉంటుందా? 40 దినాలు పోయి కొండ మీద కూర్చొని ఆకలి లేదంట మోషేకు, దాహమే లేదంట మోషేకు. ఏమయ్యా శరీరం పనిచేయలేదా నీలో? ఆకలి లేదా? లేదు. ఆ మహిమను చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటాక ఆ ఎర్ర సముద్రం మధ్యలో చేరి సముద్రం అంతా నీళ్ళంతా ఒక ఏకరాశిగా మంచు గడ్డలాగా అయిపోతే దాన్ని తాకతా చూస్తూ ఉండిపోతున్నారంట. దాన్ని తాకతాలాగా చూస్తూ ఉండిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని తాకుతూ అలా ఎలా అయిపోయిందిరా బాబు, సముద్రంలో నీళ్ళని ఒక గడ్డగట్టి మంచుగడ్డలాగా ఎలా గోడలాగా స్థిరపడిపోయినరా బాబునని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంట వాళ్ళకి. దేవుడు చేసిన ఒక చిన్న అద్భుత కార్యాన్ని చూసే ప్రజలు అలాగ ఉండిపోవాలనిపిస్తే మరి ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచి ఉంటారు. ప్రైజ్ అలా. ఎంత అద్భుతం అండి. నా యందు వారు నిలిచి ఉంటారు. ఏ కొరతలు ఉంటాయి, ఏ కొదవలు ఉంటాయి, ఏ అవసరతలు ఉంటాయి, ఏ బాధలు ఉంటాయి. అన్నారయ్యా, ఇలా అన్నారయ్యా, ఒకటే ఏడుపయ్యా, సంతోషాలు ఏముండవు, ఏడుపులు ఏముండవు. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు లేని స్థలం అది, దుఃఖము లేని స్థలం అది, విచారము లేని స్థలం అది. విశ్వసించు, ఇది నా జీవితంలో అద్భుతము జరుగునుగా. కానీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన శరీరం రక్తంలో ఉన్న అద్భుతం అది. ఊరికే 30 రూపాయలు పెట్టినా కూడా బేకరీలో వస్తుంది, కానీ ఆయనలోనికి వెళ్ళలేవు. ఏసీలో ఉంటే కరెంటు బిల్లు విరిగిపోద్దామోనని నెల రోజులు వేసుకున్నావు అనుకో, 10,000 వచ్చిందనుకో, అమ్మో నీ ఏసీకి ఒక దండం రా నాయనా అని అంటావు. ఏసీకి ఒక దండం అంటావు. కానీ నా యేసులోనికి వచ్చావనుకో, నా యేసులోనికి వస్తే నెల దినాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు అలాగే ఉండాలనిపిస్తానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దామా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషంగా ఉందండి. బల్లారాధన అంటే ఎంత సూపర్ మజా ఉంటుందా. ఒక కండిషన్ ఉంది. అయితే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ మరలా చెప్తా. రెండో విషయంలోనే కొద్దాం. నా యందు నిలిచి ఉంటాడు అనే దాంతో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి అయిపోయింది, రెండో విషయాన్ని చూద్దాం. రెండో విషయం ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎక్కడ ఉంటాడండి? నా యందు. చెప్పండి. అంటే ఆయన లోపల. ఆమేన్, హల్లెలూయా. నా యందు అని అంటే మొట్టమొదటిది ప్రేమకు సూచనగా ఉన్నది. అది ప్రేమ. అందుకనే నిన్ను కష్టపెట్టదు, నిన్ను విసిగించదు, నిన్ను బాధ పెట్టదు, నీ కంట కన్నీరు రానివ్వదు. జాలిగా నిన్ను చూసుకునే ప్రేమ. ఎన్ని యుగాలైనా ఆయనలో ఉండిపోతాం అంతే. అది బల్లారాధనలో ఉన్న విశేషం. అందుకు ప్రతి మాసం మనం బల్లారాధనకు దూరం కాకూడదు. అయితే ఒక కండిషన్ ఉంది. 3 అయిపోయాక చెప్తా కండిషన్. ముందుగా బిర్యానీ మొత్తం తినిపించేసి తర్వాత ఇంజెక్షన్ వేస్తా. ప్రైజ్ లా. అరిగిపోవడానికిలే, కక్కడానికి కాదు, అరిగిపోవడానికి. ప్రైజ్ లా. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు అనగా రెండో విషయం ఏంటంటే, మనము మరుగు చేయబడిన అనుభవం అది. ఆమేన్. లోకానికి మరుగైపోయాం, మనుషులకు మరుగైపోయాం, మనుషుల పద్ధతులకు, మనుషుల సాంప్రదాయాలకు, లోకాచారాలకు, పాపానికి, శాపానికి, ఈ లోకానికి పూర్తిగా వేరైపోయిన అనుభవం. ఈ లోకానికి పూర్తిగా దూరంగా, క్రీస్తుకు సమీపంగా, క్రీస్తును ఆనుకొని జీవించే అనుభవం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నామండి ఇప్పుడు? క్రీస్తులో. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులో ఉన్నాం. ఈ మాట గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎక్కడున్నాం మనము? క్రీస్తులో ఉన్నాం.
రెండో విషయం ఏంటి? మరుగై ఉండే అనుభవం.